కీర్తన అని వ్రాయబడి ఉంది. 120 నుంచి అలాగనే 134 వరకు ఇవన్నీ కూడా పై భాగాలలో యాత్ర కీర్తనలు అని చూస్తున్నాం. 120 యాత్ర కీర్తన, 121 యాత్ర కీర్తన, అలా మీరు వరుసగా మీరు చూసుకుంటూ వెళ్ళండి. దేవుని వాక్యములో టోటల్గా 15 కీర్తనలు యాత్ర కీర్తనలుగా ఉన్నాయని మనం చూస్తున్నాం. ఈ యాత్ర కీర్తనలు అంటే, యాత్ర అంటే ఎక్కి వెళ్ళుట అనగా వాళ్ళు యెరూషలేమునకు ఎక్కి వెళ్ళేటప్పుడు యెరూషలేము దేవాలయానికి మెట్లు లాంటివి ఎత్తు ప్రదేశము కాబట్టి వాళ్ళు ఎక్కి వెళుతూ ఈ కీర్తనలు వాళ్ళు పాడుకుంటూ ఉన్నారని మనం దైవ గ్రంథంలో నుండి చూస్తున్నాం. ఇందులో 6 వచనాలు మనకు కనపడుతున్నాయి. 128వ కీర్తనలో 6 వచనాలు మనకు కనపడుతున్నాయి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సొలొమోను కీర్తనలో ఉన్న కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈరోజు పితృ పర్వదినము అని చెప్పుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఫాదర్స్ డే అని మనం చెప్పుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఈ లోకంలో కొంతమందికి నాన్న ఉన్నాడు, కొంతమందికి నాన్న లేడు. నాన్న ఉన్న వాళ్ళకి నాన్న విలువ తెలియదు అని అంటారు. నాన్న లేని వాళ్ళకి నాన్న విలువ తెలుస్తుంది. చాలామంది నేను చూశాను, బతికున్నప్పుడు నాన్నగారి ఫోటో ఏం పెట్టుకోరు, చచ్చిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళ వరకు నాన్న ఫోటో పెట్టుకొనే ఉంటారు. నేనేమంటానంటే, బ్రతికి ఉన్నప్పుడే నాన్నను గౌరవించడానికి మనం అలా పెట్టుకుంటే మంచిది కదా అని నా భావమై ఉన్నది. దేవునికి వందనాలు చెల్లిద్దాం. సరే, ఒక దేవుని సేవకుడు, ఒక పాస్టర్ గారు 10 విధాలైన తండ్రుల గురించి ఒకసారి ఆయన బోధించాడు. 10 విధాలైనటువంటి తండ్రులు, వాళ్ళ గురించి నేను చెప్పిన తర్వాత సందేశంలోనికి మనము వెళ్ళిపోదాం. ఒకటి, బాధ్యత గల తండ్రులు. కొంతమంది నాన్నలు ఏం చేస్తారంటే చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, బాధ్యత. ఇంట్లో ఏం కావాలన్నా తెచ్చి పెడతా ఉంటారు. వాళ్ళు మంచి నాన్నలు కదండి. అమ్మన్న బాధ్యత, నాన్న బాధ్యత, వాళ్ళ తల్లిదండ్రులైన బాధ్యత. ఇంట్లో ఏదైనా సరుకులు కావాలన్నా, ఫీజు కొరకు డబ్బులు కావాలన్నా చాలా బాధ్యతతో ఉంటారు. రెండవ నాన్నలు ఎవరు అంటే బాధ్యత లేనటువంటి నాన్నలు. నాకేం పట్టి లేదు, నా భార్య అంతా చూసుకుంటుంది, ఆమెకు అన్ని తెలుసు, నాకేం తెలియదని బాధ్యత లేనటువంటి నాన్నలు రెండవ విధమైనటువంటి నాన్నలు. మూడవది, కొంతమంది నాన్నలు ఏం చేస్తారంటే పని ఏమి చేయరు కానీ ఊహాలోకంలోకి వెళ్ళిపోతారు. వచ్చే సంవత్సరం నేను కారు కొనబోతున్నానంటారు. అప్పటికి ఈయనకి ఉద్యోగమే ఏమి ఉండదు, నయా పైసా ఆదాయం ఏమి ఉండదు. అలా ఊహల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక యవనస్తుడు, ఆయన తండ్రి అయ్యాడు. ఏమని చెప్పేవాడంటే, వచ్చే సంవత్సరం నేను 10 కోట్లతో ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నాను. అప్పటికి ఇంకా ఆయన చేతుల్లో ఏ డబ్బు లేదు కానీ 10 కోట్లు పెట్టి ఆయన ఒక ఫ్యాక్టరీ నిర్మించబోతున్నానని చెప్తా ఉంటారు. వీళ్ళని ఏమంటున్నాము అని అంటే ఊహాలోకములో విహరించే నాన్నలు. ఏమి ఉండవు కానీ మేము అది కొనుగోలు చేస్తాం, ఇది కొనుగోలు చేస్తాం, మా అమ్మాయి విదేశాలకు వెళ్తుంది, మా అబ్బాయి విదేశాలకు వెళ్తున్నారు, మేము ఒక పెద్ద బంగ్లా కట్టబోతున్నామని జరగకముందే ఊహాలోకంలోనికి వెళ్ళిపోయేవాళ్ళని. 4వ విధమైనటువంటి తండ్రులు ఉన్నారు. ఎవరు వాళ్ళంటే సోమరి తండ్రులు. ఆ అమ్మాయి సంపాదిస్తూ ఉంటే తినాలని, భార్య సంపాదిస్తూ ఉంటే తినాలనుకునే వాళ్ళు. అస్తమానము నిద్రపోయే తండ్రులు కొంతమంది ఉంటారు. అందరు కాదండి, కొంతమంది అలాంటి వాళ్ళు మనకు కనపడతారు. ఏం పని చేస్తున్నారంటే ఏమి పని చేయడం లేదండి అని చెప్తారు. 5వ విధమైనటువంటి తండ్రులు ఎవరంటే చురుకుగా ప్రవర్తించే తండ్రులు. చాలా చురుగ్గా ఉంటారు. కొంతమంది నాన్నలను మీరు చూసాం కదా, చాలా చురుగ్గా, చాలా ఉత్సాహంగా పనులు జరిగిస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు వయసు మీద పడ్డదన్న ఉద్దేశం కూడా వారికి ఉండదు. 6వ విధమైనటువంటి తండ్రులు ఎవరంటే కుర్రవాళ్ళే కానీ చాలా ముసలి వాళ్ళుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నా వయసు అయిపోయింది, నేను చనిపోబోతున్నానని అలాగన ఆ ముసలితనాన్ని మీదకు తెచ్చుకునే వాళ్ళని కొంతమందిని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యంగ్స్టర్సే కానీ ఆ ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి ఒక ముసలి వాళ్ళని పోలి ఉంటారు. 7వ విధమైనటువంటి ఫాదర్స్ ఎవరు అని అంటే, 7వ విధమైన తండ్రులు ఎవరంటే వాళ్ళు వృద్ధులే కానీ యవనస్తుల్లాగా కనబడతారు. అందరికీ యూత్
యూత్లో కలిసిపోతారు, యవన బిడ్డల్లాగా కలిసిపోతారు. 8వ విధమైనటువంటి తండ్రులు ఎవరంటే, తండ్రి అనే పదానికి అర్థం తెలియనటువంటి తండ్రులు చాలామంది ఉంటారు. 12 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటారు. అయ్య అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, నాన్న అంటే ఏంటో వాళ్ళకి అర్థం తెలియదు, కానీ ఫాదర్స్ అయిపోతారు. ఇంకొక విధమైనటువంటి తండ్రులు ఉన్నారు, 9వ విధమైన తండ్రులు ఎవరంటే, అప్పులు చేసి తిప్పలు పడే తండ్రులు ఉన్నారు. ఏ ఆదాయం ఉండదు కానీ అక్కడక్కడ అప్పులు చేసి బ్రతుకుతూ ఉంటారు. ఇది విచారకరమైన సంగతిగా ఉంది. మరి ఒక ఆయన ఏమన్నాడంటే, నీ కుటుంబాన్ని నీవు సముద్రంలో ముంచి చంపేసినా పర్వాలేదు కానీ అప్పుల సముద్రంలో మాత్రం నీ కుటుంబాన్ని ముంచి చావద్దు అని అన్నారు. అవును, చాలామంది తండ్రులు అప్పులు చేస్తూ ఉంటారు. ఇంకొక తండ్రులు ఉన్నారు, 10వ విధమైన తండ్రులు ఎవరంటే, అస్తమానము తప్పులు చేస్తూనే ఉంటారు. దేవుని సేవకులు గద్దించినా వారికి ఏమి పట్టి ఉండదు, ఏ విధమైనటువంటి స్పర్శ ఉండదు. తప్పిదములు చేస్తూనే ఉంటారు, చనిపోయేంత వరకు తప్పిదములు చేస్తూనే ఉంటారు. సరే, ఈ 128వ కీర్తనలో నేను గమనించినంత మటుకు ఇక్కడ మన కొంతమంది మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు కనపడుతున్నారు, మన ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు మనకు కనపడుతున్నారు. ఒకటి, మన ఇంటిలో దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు చెప్దామండి? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తనలో మనకు దేవుడు కనపడుతున్నాడు. రెండవది, మన ఇంటిలో నాన్న ఉన్నాడు. కాబట్టి ఈ కీర్తనలో కూడా మనకు నాన్న కనపడతా ఉన్నాడు. మొదట ఎవరు కనపడుతున్నారు అనుకున్నామండి? దేవుడు. రెండవది నాన్న. మన ఇంట్లో అమ్మ ఉంది, లేకపోతే భార్య ఉంటుంది. ఇక్కడ కూడా 122వ కీర్తనలో ఒక భార్య మనకు కనపడుతుంది. ఇంట్లో అమ్మ ఉంటుంది. ఈ 128వ కీర్తనలో అమ్మ మనకు కనపడుతూ ఉంది. అలాగనే దేవాలయము ఈ 128వ కీర్తనలో మనకు కనపడుతుంది. చర్చ్ అనేది ఈ 128వ కీర్తనలో మనకు కనపడతా ఉంది. మనం కూడా ఈరోజు మనందరం కూడా ఈ దేవాలయంలో మనం కూడుకొని ఉన్నాం. ఇది బేతనియా. కానీ బైబిల్ ప్రకారము ఈ బేతనియాను దేవుడు ఏం పిలిచాడంటే సియోను అని పిలిచాడు. కాబట్టి మనందరం కూడా సియోనులో ఉన్నాం, చర్చిలో ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ దేవాలయంలో ఈ బేతనియా చర్చిలో మన మనవళ్ళు మనవరాండ్రు కూడా ఉన్నారు. వారిని బట్టి దేవుని కొందనాలు. ఇక్కడ కూడా 128వ కీర్తనలో గ్రాండ్ చిల్డ్రన్ మనకు కనపడతా ఉన్నారు, మనవలు మనవరాండ్రు మనకు కనపడుతున్నారు. సరే, దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాము. ఇక్కడ మొదటిగా మనకు కనిపించే వ్యక్తి దేవుడు. చెప్దాం, ఎవరండి? దేవుడు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, దేవుడు మనకు కనపడుతూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలవారు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు యెహోవా, దేవుడు అనే మాట బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయనే మనకు పరలోకపు తండ్రిగా ఉన్నాడు. చూడండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ భూమి పుట్టక ముందు, అనగా ఈ పర్వతాలు లేనప్పుడు, ఈ కొండలు లేనప్పుడు, ఈ గుట్టలు లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, ఈ భూమి లేనప్పుడు ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారండి. ఎవరు ఆయన అంటే తండ్రి. మన తండ్రి ఉన్నాడు. ఎవరా తండ్రి? యెహోవా అనే తండ్రి ఉన్నాడు. అనగా ఈ సృష్టి అంతటికి కూడాను మూలము ఎవరు అనంటే ఒక నాన్న, ఒక తండ్రి. ఆ తండ్రి యెహోవా అని మనం నేర్చుకుంటున్నాం. అమ్మ లేని రోజులలో ఒక తండ్రి ఉన్నాడు. సృష్టి లేని రోజులలో ఒక నాన్న మనకు కనపడుతున్నాడు. ఆయన యెహోవా దేవుడు. చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిస్తే నాన్న అమ్మ లేని వాళ్ళు ఇద్దరు మనకు కనపడతారండి. వాళ్ళకి అమ్మ లేదు, వాళ్ళకి నాన్న లేరు. మరి అమ్మ నాన్న లేకుండా ఎలాగండి అంటే, మరి వాళ్ళ అమ్మ నాన్న లేకుండానే వాళ్ళు సృజించబడ్డారు. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. ఆ 3వ వచనంలో మెల్కీసెదెకు గురించి వ్రాయబడి ఉంది. ఎవరి గురించి అండి? చెప్దామా, ఎవరి గురించి? మెల్కీసెదెక్. మళ్ళీ చెప్దాం, ఎవరి గురించి? మెల్కీసెదెక్ గురించి వ్రాయబడి ఉంది. ఏమని చూస్తున్నామంటే, తండ్రి లేని వాడును తల్లి లేని వాడును అని వ్రాయబడి ఉంది. తల్లి లేదు ఆయనకు, తండ్రి కూడా లేరని వ్రాయబడి ఉంది. దేవుని చేత ఆయన ఒక పెద్ద మనిషిగా,
ఒక యవనస్తుడిగా ఆయన సృజించబడ్డాడు. కనుక మీరు అనుకోవచ్చు, తల్లిదండ్రులు లేకుండా జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకటి మెల్కీసెదెకు, ఆయన హెబ్రీలకు రాసిన పత్రికలో, అలాగనే అబ్రహాం కాలంలో కూడా ఈ మెల్కీసెదెకు అనేవాడు మనకు కనపడుతున్నాడు. అబ్రహాం ఆయనకి అన్నిటిలో 10వ భాగం ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. పాలలో, జున్నులో, ధాన్యములో, డబ్బులో, అన్నిటిలో ఆయన దశమ భాగం ఇచ్చినట్టుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఈ మెల్కీసెదెకు అనేవాడు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, తల్లి తండ్రి లేనటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఆది కాలములో దేవుని చేత సృజించబడినటువంటి ఆదాము. చెప్దాం, ఎవరండి? ఆదాము. ఇద్దరు మనకు కనపడతా ఉన్నారు. అమ్మ నాన్న లేనటువంటి వాళ్ళు ఇద్దరు మనకు కనపడుతున్నారు. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మొదటి విషయాన్ని మనం చూద్దాం. 128వ కీర్తన మొదటి వచనములో తండ్రి దేవునితో ఉన్నాడు, నాన్నగారు దేవునితో ఉన్నాడు. అది మొదటి విషయం. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. 122వ కీర్తన మొదటి వచనంలో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరి గురించి ఇక్కడ రాయబడి ఉంది? నాన్న గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఒక నాన్న దేవునితో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఒక నాన్న దేవునితో ఉన్నాడు అనగా ఆ నాన్న ఎవరైనా కావచ్చు, నీవు కావచ్చు, లేకపోతే నేను కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. ఆ బైబిల్లో ఏం గమనిస్తున్నామనంటే ఈ నాన్న యెహోవాతో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. నీ నాన్న కూడా ఒకవేళ దేవునితో ఉంటే ఆయన నీ ఎడల జాలి పడతాడు. ఒకవేళ మీ తండ్రి దేవునితో ఉంటే ఆ తండ్రి నీ ఎడల ప్రేమ కలిగి ఉంటాడు. క్రూరంగా ఎప్పుడు కూడా జీవించడు. చాలా మంది తండ్రుల గురించి 1-2 సార్లు మనం గమనిస్తూ ఉంటాం. హోంవర్క్ రాయలేదని ఒక తండ్రి కొట్టి 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 ఒక అబ్బాయిని చంపేశాడు. ఒకవేళ ఆ తండ్రి నాన్నతో ఉంటే, యెహోవాతో ఉంటే అలాగున జరిగించి ఉండేవాడు కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి నాన్న ఏం కలిగి ఉంటాడు? జాలి కలిగి ఉంటాడు. 103వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. నాన్నకు జాలి ఉంది అని అంటే ఆ నాన్న దేవునితో ఉన్నాడు. నీ ఎడల ఆయన ఘోరంగా తప్పుదుస్తుడిగా ఆయన ప్రవర్తించడం లేదని మనం గమనిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారు గమనించండి, ఒక సార్వత్రిక నాన్న యెహోవా దేవుడు. ఆ నాన్నతో మనకు సంబంధం ఉంటే మనకు ప్రేమ ఉంటుంది, మనకు జాలి ఉంటుంది. మనకేమేమి అవసరమో మన తండ్రికి తెలుసని యేసుక్రీస్తు ప్రభుల వారు 6వ అధ్యాయము బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. చాలా విషయాలు తండ్రికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడాను 6వ అధ్యాయము మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు చెప్పుకుంటూ వచ్చారు. నాన్నంటే ఇలా ఉండాలి అని. ఒకసారి ఒక మిషనరీ మా చర్చికి వచ్చాడు. నేను వేరే చర్చిలో పనిచేసే రోజులలో ఆయన ఇంత పెద్ద సూట్ కేసు తెచ్చాడు. ఆయన అమెరికా దేశం నుండి వచ్చాడు. ఇంత పెద్ద సూట్ కేసు పట్టుకొని ఈ పుల్పిట్ మీదకి వచ్చాడు. ఈ పుల్పిట్ దగ్గర ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద ఆ సూట్ కేసు పెట్టాడు. సూట్ కేసు పెట్టి ఆయన ఒక డ్రెస్ తీశాడు, అమ్మాయిలు వేసుకునే డ్రెస్ తీశాడు. ఈ డ్రెస్ నేను మా అమ్మాయి కోసమని అమెరికా దేశం తీసుకెళ్తున్నాను అని అన్నాడు. ఒక మంచి పట్టు చీర బయట తీసుకొచ్చి అందరికి చూపించి, ఈ చీర నా భార్యకు అమెరికా దేశానికి నేను తీసుకెళ్తున్నాను. ఇలాంటి మగవాళ్ళు వేసుకునే జుబ్బాలు ఉన్నాయి కదా, ఆ జుబ్బా ఒకటి తీసి నాకు ఒక కొడుకు ఉన్నాడు ఆయన కోసమని ఇది తీసుకెళ్తున్నానని చాలా వస్తువులు ఆ పెట్టెలో నుండి సూట్ కేసుల నుండి తీసి అందరికి చూపించి ఒక మాట చెప్పాడు. నేను నా పిల్లల ఎడల ప్రేమ కలిగి ఉన్నాను కాబట్టి, నాకు నా పిల్లలంటే ఇష్టం ఉంది కాబట్టి నా పిల్లలకు ఈ బట్టలన్నీ తీసుకెళ్తున్నాను. కానీ నేను చెడ్డవాడనయ్యుండి నా పిల్లలకి నేను మంచి ఈవులు, మంచి బహుమానాలు నేను తీసుకెళ్తున్నాను కదా. పరలోకమందున్న మన తండ్రి అంతకంటే
ఎక్కువ ఇచ్చే దేవుడై ఉన్నాడని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన దేవుని ప్రేమని గురించి ఆయన వ్యాఖ్యానించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయం మనం నేర్చుకుంటున్న మొదటి విషయం ఏంటంటే తండ్రి దేవునితో ఉన్నాడని బైబిల్లో చూస్తున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగూ ఆశీర్వదించుకొనని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు అని బైబిల్లో మనం చూస్తున్నాం. మన ఇంటి అంతటికి కూడా కేంద్రము దేవుడై ఉన్నాడు. దేవుడు లేని ఇల్లు అది దయ్యాల కొంపగా ఉంటుంది అని మనం నేర్చుకుంటున్నాం. రెండో విషయాన్ని చూద్దాం. ఒకటి, తండ్రి దేవునితో ఉన్నాడు. రెండవది, ఆ తండ్రి తృప్తి కలిగి ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉంది. తండ్రి తృప్తి కలిగి ఉన్నాడు. మీరు బైబిల్లో చూడండి, 128వ కీర్తన 2వ వచనంలో చూడండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నాతో కలిసి మాట చెప్పండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. అవును, నాన్న ఏం చేస్తాడు? ఒక్కోసారి నాన్నల గురించి మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం. పాపం ఇక్కడ 2 బస్తాలు, ఈ భుజం మీద 2 బస్తాలు, ఈ భుజం మీద 2 బస్తాలు, తల మీద బరువు, అవన్నీ మోస్తాడు. ఎవరి కొరకు? భార్య కోసమని. ఎవరి కొరకు? పిల్లల కొరకని. పిల్లలకి ఫీజు కట్టాలి. అందుకే నాన్న ఆ రెక్కలతో ఆయన పనిచేస్తూ ఉంటాడు. దినమంతా కూడా హమాలీ పనులకు వెళ్తూ ఉంటారు, మూటలు మోస్తూ ఉంటారు. ఏవో మామూలు లేబర్ పనులు అమ్మ నాన్నలు చేస్తుంటారు. కొంతమంది తండ్రులు అయితే దినమంతా ఆఫీసులో ఉండి పనులు చేసే వాళ్ళని చూస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు అని అంటున్నాడు. అవును, నాన్న వాళ్ళ చేతులతో పని చేస్తారు. కొంతమంది పని చేసి కండలు తిరిగి ఉంటాయి కదండి. వారు దృఢంగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? చాలా దృఢంగా వాళ్ళు ఉంటారు. అయితే ఈ దేవుడు అంటున్నాడు, నీ రెక్కల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని అంటున్నాడు. ఎక్కడి నుంచో మోసం చేసి తెచ్చుకున్న ధనం కాదు, ఎక్కడి నుండో దోపిడీ చేసినటువంటి డబ్బు కాదని బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్లో మనం చూస్తే మొదట ఆదామును దేవుడు చేశాడు, ఒక పని అప్పగించాడు ఆదాముకు. ఏంటి ఆ పని అంటే సేద్యం చేసే పనిని ఆయన అప్పగించాడు. భూమిని దున్నమని ఆ పనిని అప్పగించాడు. కనుక పని లేకుండా దేవుడు ఏ తండ్రిని సృజించలేదు. నాన్నంటే పని ఉండాలి, నాన్నంటే సంపాదించాలి, రెక్కల కష్టార్జితము. ఇక్కడ ఈ దగ్గర శ్రీపురం కాలనీలో 2 వృద్ధులు ఉండేవాళ్ళు. ఆయనకు సుమారు 75-80 సంవత్సరాలు, ఆంటీ కూడా 60-70 సంవత్సరాలు ఉండేవి. అంకుల వృద్ధాప్యంలో కూడా ఒక ఆఫీస్కి వెళ్ళి క్రిస్టియన్ ఆఫీసులో ఆయన పనిచేస్తూ ఉండేవాడు. ఆయన జీతం తెచ్చి ఆంటీ చేతుల్లో పెట్టేవాడు. ఆంటీ నడవలేదు, బెడ్ మీదే ఉండేది, పెద్దదైపోయింది, కాళ్ళు 2 పని చేయలేదు. ఆ శాలరీ తీసుకొచ్చి ఆ ఆంటీ చేతిలో అంకుల్ పెట్టినప్పుడు ఆమె ఇలాగూ ప్రార్థన చేసేదని అంకుల్ ఒకసారి నాకు చెప్పాడు. ఏమని ప్రార్థన చేసేదంటే, ప్రభువా, ఈ వృద్ధాప్యంలో నీ దాసుని యొక్క రెక్కల కష్టార్జితము అని ప్రార్థన చేసేదట. అవును, మనం సంపాదించిన ఆ ధనాన్ని దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కొంతమంది అక్రమంగా సంపాదిస్తారు. ఆ అన్నము వాళ్ళకి ఏమాత్రం కూడా అరగదు, ఆ అన్నము మింగుడు పట్టదు. కనుక ఇదంతా చాలా సమస్యగా ఉంటుంది. నువ్వు కష్టించి పని చేస్తే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో మీరు గమనించండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ కష్టించి పని చేయకపోతే నీ డబ్బు ఎలా ఉంటుందంటే చిల్లి ఉన్నటువంటి సంచిలో వేసిన విధంగా ఉంటుంది. చిల్లి జేబు ఉంటే ఒకవేళ ఇక్కడ డబ్బులు పెట్టుకుంటే కింద కారిపోద్ది కదా, అలాగే ఉంటుంది. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోమరితనము లేకుండా నాన్న ఎల్లప్పుడూ సంపాదించేవాడిగా ఉంటాడు. నా భార్యకి ఏమి ఇవ్వాలి, నా పిల్లలకి నేనేమి ఇవ్వాలి, నా మనవులకి నేనేమి ఇవ్వాలి, నా మనవరాండకు నేనేం తీసుకెళ్ళాలి. బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, దావీదు మహారాజు ఏమన్నాడు, నీతిమంతులు విడవబోట కానీ వారి సంతానము భిక్షమిత్తుడు కానీ నేను చూచి ఉండలేదు అని అన్నాడు. అవును, ఎందుకంటే వాళ్ళ నాన్న కష్టపడుతున్నాడు,
వాళ్ళ నాన్న శ్రమ పడుతున్నాడు, వాళ్ళ నాన్న రెక్కల కష్టార్జితము అందరికీ ఇస్తూ ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆర్థిక స్థితిని నేను మెరుగుపరుస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? నీ రెక్కల కష్టార్జితములో నుండి, నాకు తెలిసిన కొంతమంది లేబర్ పని చేసుకునే వాళ్ళు ఈ బేతనే చర్చిలో ఉన్నారు. దినమంతా లేబర్ పని చేసుకునే వాళ్ళు, కానీ మాసం వచ్చినప్పుడు 2500 ఆ లేబర్ వర్క్లో నుండి నాకు ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళు ఇవ్వకుండా ఉండొచ్చు, కానీ ఆ కష్టంలో నుండి దేవునికి తీసుకొని వచ్చి ఏదో కానుక ఇవ్వాలని. కానీ కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది లక్షల కొద్ది డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి దేవుడు ఎంతో డబ్బు ఇచ్చాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇలా వాళ్ళ పిడికిళ్ళు బిగించినటువంటి వాళ్ళని మనం గమనిస్తాం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ తండ్రి తృప్తితో ఉన్నాడు. ఒకటి, తండ్రి దేవునితో ఉన్నాడు, నంబర్ 1. రెండవది, తండ్రి తృప్తితో ఉన్నాడు. ఆయన తృప్తి ఏంటంటే కష్టపడి పని చేశాడు. ఇక్కడున్న ప్రతి నాన్న కూడా కష్టించి పని చేయగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎవరి దగ్గర దోపిడీ చేయడమో, ఎవరి దగ్గర దొంగిలించడమో, ఎవరి దగ్గర తీసుకోవడమో అలా కాకుండా దినమంతా శ్రమ అనుభవించే బిడ్డల్ని దేవుడు దీవిస్తాడు. మూడో విషయాన్ని చూద్దాం. తండ్రి అనగా ఈ లోక సంబంధమైన తండ్రి తన భార్యతో ఏమని చెప్తుంది? భార్య విషయమై 128వ కీర్తన 3వ వచనాన్ని మీరు చూడండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నేను చెప్పాక మీరు చెప్పండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ఇక్కడ చూసారా? నీ భార్య అని అంటున్నాడు, నీ లోగిట అంటున్నాడు. అనగా ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది. బయట ఫలించడం కాదండి, లోపల ఫలించాలని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి బిల్లీ గ్రహాం గారికి ఒక అమ్మ ఉత్తరం రాసిందట. ఏమని ఉత్తరం రాసిందంటే, నాకు సువార్త అంటే చాలా ఇష్టమండి, బయటికి వెళ్ళి నేను సువార్త చెప్పాలని నాకు ఆశ ఉంది, కానీ నాకు 12 మంది పిల్లలు ఉన్నారు, మరి నా చుట్టూరా నా బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవాలి, నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలని నాకు చాలా ఇష్టం అంటే బిల్లీ గ్రహాం గారికి ఆమెకు ఉత్తరం రాశారట. అమ్మ, నీవెక్కడికి బయటికి వెళ్ళని అవసరం లేదు, దేవుడు నీ చర్చిలో ఒక 12 మంది సభ్యులను ఉంచాడమ్మా. ఆ సభ్యులకు దేవుని వాక్యం చెప్పు, ఆ సభ్యులకు ప్రార్థన నేర్పించు అన్నారట. అంటే నీకు ఒక చర్చినే దేవుడు ఇచ్చాడు, ఆ సంఘాన్ని చూసుకో, నువ్వు ఎడమవైపు కుడివైపు పోనక్కర్లేదు అని అన్నారట. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మన ఇంటిలో భార్య ఉంది, ఆ భార్య ఆ ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ద్రాక్ష చెట్టు ఎప్పుడు కూడాను అది ఒక బ్రానులాగా ఒక్కటే ఒంటరిగా ఎదగదండి. మేము ద్రాక్ష వనంలో పనిచేసే వాళ్ళ దగ్గర నేను పాస్టమ్మ గారు సావుకు వెళ్ళే వాళ్ళం. ఇక్కడ వనస్థలిపురంలో మైర్కుంచన్ ఉంది, గుజరాతీ వాళ్ళు పెద్ద ద్రాక్ష తోట. అక్కడ కొంతమంది క్రైస్తవులు ఉంటే ఆ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి మేము హైతనగర్లో ఉన్నప్పుడు వెళ్ళి వారికి సువార్త చెప్పి వచ్చేవాళ్ళం. ద్రాక్ష చెట్లను రోజు మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఆ ద్రాక్ష చెట్టుకి ఏం చేసేవాళ్ళంటే మామూలుగా ఒక చిన్న అంటే కొమ్మ మాత్రమే ఆ యజమాని ఉంచేవాడు. ఒక కత్తెర తీసుకొచ్చి మొత్తము దాన్ని బోర్డు చేసేవాడు. దానికి ఒక ఆకు కానీ ఒక రెమ్మ కానీ ఏమి లేకుండా చేసేవాడు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే అది బాగా ఫలించడానికి అలా దాని కొమ్మలు దాని ఆకులన్నీ కట్ చేయాలని చెప్పేవారు. దానికి నిండుగా నీళ్లు పెట్టేవాళ్ళు, దానికి ఒక స్తంభంని ఆధారంగా పెట్టేవాళ్ళు. కనుక ఆ స్తంభాన్ని ఆధారం చేసుకొని అది పైకి ఎదుగుతుండేది. తర్వాత మంచి ఆకులు వచ్చేవి. ఆకులు వచ్చిన తర్వాత పచ్చగా ఉండేటటువంటి ద్రాక్ష ఫలాలు వచ్చేవి. అవి నిండుగా వచ్చిన తర్వాత
గుత్తులుగా వచ్చిన తర్వాత అవన్నీ కోసి 4-5 లారీలలో పంపుతా ఉండేవాళ్ళు. అదంతా చూసినప్పుడు దేవుడు ఈ ద్రాక్ష వల్లికి దేవుడు భార్యను పోల్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎన్ని గుత్తులు దానికి వస్తాయో, ఎంత విస్తారమైనటువంటి ఫలము అది ఫలిస్తుందో ద్రాక్ష చెట్టు. కాకపోతే ఏంటంటే అది నిలబడడానికి ఒక స్తంభం కావాలి. ఆ స్తంభం ఎవరు అని అంటే యెహోవా దేవుడు, పరలోకపు తండ్రి. ఆయన మీద ఆధారపడినటువంటి భార్యను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ద్రాక్షావల్లి ఫలిస్తుంది కాబట్టి ద్రాక్షావల్లితో భార్యను పోల్చబడ్డారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 3 విషయాలు మనం గమనించాం. మొదటి విషయము తండ్రి దేవునితో, రెండవది తండ్రి తృప్తితో ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. మూడవది తండ్రి భార్యను ఎలా పోల్చాడో ద్రాక్షావల్లితో పోల్చాడని బైబిల్లో మనం చూస్తున్నాం. 4వ విషయం ఏంటి అని అంటే 128వ కీర్తన 3వ వచనం బి భాగంలో నేను చెప్పిన తర్వాత మీరు కూడా చెప్పండి. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. మళ్ళీ చెప్దామండి. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అక్కడ మీకు ఒలివ మొక్క ఒకటి కనపడతా ఉంది. ఆ పావురపు నోట్లో ఒలివ మొక్క ఒకటి కనపడుతుంది. నేను పాస్టమ్మ గారు మేము ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు బయట యెరూషలేం దేవాలయం బయట ఆ మొక్కలు అమ్ముతున్నారు. $1 ఒక చిన్న మొక్క, ఒక అమెరికన్ డాలర్కి ఒక మొక్క. సరే, అది జ్ఞాపకార్థంగా ఉంచుకుందామని నేను దాన్ని కొనుక్కొని మేము ఇండియాకు తీసుకొచ్చాం. సూట్ కేసులో కూడా చాలా జాగ్రత్తగా పెట్టాం, ఎందుకంటే ఒలివ మొక్క చూస్తూ ఉండాలి అని. ఇక్కడ పిల్లల్ని దేవుడు ఒలివ మొక్కలతో పోల్చారు. కొందరి ఇళ్లల్లో ఒలివ మొక్కలు ఉన్నాయి, కొందరి ఇళ్లల్లో ఒలివ మొక్కలు లేవు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారటండి? ఒలివ మొక్క వలె ఉంటారు. ఎందుకు ఒలివ మొక్కతోటి దేవుడు పోల్చాడంటే బోలెడన్ని సమాధానాలు ఉన్నాయి, చాలా సమాధానాలు ఉన్నాయి. ఒలివ మొక్క గురించి నేను బాగా ధ్యానం చేశాను. ఎంత శ్రేష్టమైన చెట్టు చెప్పడానికి వీలు లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నేను భారతదేశం తీసుకొచ్చిన తర్వాత నేను నా ఫ్రిడ్జ్ పైన పెట్టాను. 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అది ఆ రెమ్మలు ఆకులు రాలకుండా అలాగే ఉంది. మేము ఇల్లు మారవలసి వచ్చినప్పుడు మాత్రం 1-2 రాలిపోయాయి. అప్పుడు నాకు అర్థమైంది దీనికి ఎంత జీవము, దీనికి ఎంత లైఫ్ ఉంది అని. గమనించారా? నోవాహు ఓడలో నుండి ఆ పావురాన్ని పంపించినప్పుడు ఒలివ మొక్కను తీసుకుని వచ్చింది. అంటే భూమి అంతా మునిగిపోయింది. తదుపరి ఏమైంది? ఒకే ఒక చెట్టు బ్రతుకుందండి. ఈ బ్రాణులన్నీ మునిగిపోయాయి, కొండలన్నీ మునిగిపోయాయి. ఒకే ఒక చెట్టు బ్రతుకుంది. ఆ పావురం తెచ్చిన ఆ చెట్టు ఏంటంటే ఒలివ మొక్కను తీసుకొచ్చిందంటే అన్ని చెట్లు చచ్చిపోయాయి, కానీ ఒలివ చెట్టు ఒకటే బ్రతికి ఉంది అని మనం నేర్చుకుంటున్నాం. అనగా దానికి లైఫ్ ఎక్కువ ఉంది. మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని కూడా దేవుడు జీవితం ఇచ్చి వాళ్ళని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే అది దేవుడు అన్నాడు, ఒలివ చెట్టుకున్నంత సౌందర్యము నేను మీకు ఇస్తాను అన్నాడు. ఎప్పుడు? మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు, మీరు పాపాన్ని వదిలిపెట్టి నా దగ్గర వచ్చినప్పుడు ఒలివ చెట్టుకు ఎంత అందముందో, ఎంత చక్కదనం ఉందో అది నేను మీకు ఇస్తానని చెప్పాడు. అంటే అది చక్కనిది అని నేర్చుకుంటున్నాం. దానికి ఒకటి లైఫ్ ఉందని నేర్చుకున్నాం, రెండవది అది చక్కనిదని నేర్చుకున్నాం. మరి ఎందుకు మన మహిళలు బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక నూనె వాడతారు. ఆ నూనె ఏం నూనె అంటే ఆలివ్ ఆయిల్ అని అంటాం. ఒలివ నూనె వాడతారు. ఎందుకు వాడతారు ఒలివ నూనె? అందం కోసమని వాడతారు కదండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవుని సేవకుడు ఏమన్నారంటే అది వేసిన చెట్టు వేసినటువంటి స్థలము ఎలాంటిదైనా సరే, అది రాళ్ళలో వేసినా సరే ఆ చెట్టు పెరగడానికి 7 సంవత్సరాలు పడుతుందట. 7 సంవత్సరాలు మనం ఎదురు చూస్తూ ఉండాలి ఆ చెట్టు కొంచెం ఎదగడానికి. కానీ 7 సంవత్సరాలు అది ఎదిగిన తర్వాత 20 తరాలకి అది లైఫ్ ఇస్తుంది.
20 తరాలకి అది కొమ్మలనిస్తుంది, 20 తరాలకి అది ఆ కాయలను ఇస్తుంది, 20 తరాలకి అది నూనె ఇస్తుంది అని ఒక దైవజనుడు చెప్పాడు. అంటే దానికి ఎంత లైఫ్ ఇచ్చాడో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా పనిముట్లు ఉన్నాయి. అక్కడ ఒక టేబుల్ ఉంది, ఇక్కడ ఒక పోడియం ఉంది, ఇక్కడ చెక్క కుర్చీలు ఉన్నాయి, చెక్క బల్లలు ఉన్నాయి. ఇక్కడ అన్ని కూడాను సొలొమోను మహారాజు ఆయన దేవాలయము నిర్మించినప్పుడు ఏ చెక్క వాడాడో మీరు ఎప్పుడైనా బైబిల్లో నుండి చూడండి. ఒలీవ చెక్క ఆయన వాడాడు. ఏ చెక్క అండి చెప్దామా? ఒలీవ చెక్క వాడాడు. ఎందుకంటే ఒలీవ చెక్క పవిత్రమైంది అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనం ఇశ్రాయేల్ దేశానికి వెళితే ఒలీవ చెక్కతో చేసిన కొన్ని వస్తువులు చాలా ఖరీదుగా ఉంటాయి. ఎందుకంటే అది అంత అమూల్యమైంది, అదంతా మంచిది. ఆ చెక్కతో అన్ని పరికరాలు, సిలువలు కానివ్వండి, స్టార్స్ కానివ్వండి, మరియమ్మ బొమ్మ కానివ్వండి, యోసేపు బొమ్మ కానివ్వండి, గొర్రెల బొమ్మ మేకల బొమ్మ, అవన్నీ చేసి పెట్టుంటారు. చాలా ఖరీదైనటువంటివని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ మంచి సమరేని కథ తెలుసు కదా. మంచి సమరేనికి దొంగలు కొట్టబడి కింద పడిపోయి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ సమరేయుడు ఏం చేశాడు? ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు, నూనెను కూడా ఇచ్చాడు. ఆ నూనె ఏ నూనె? ఆయన సొమసిల్లి పడిపోయినప్పుడు ద్రాక్ష రసము ఒక మందుగా పనిచేసింది, నూనె ఒక మందుగా పనిచేసింది. అది కూడా ఒలీవ నూనె అయి ఉన్నది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మన దేశంలో మనం కొబ్బరి నూనె వాడతాం, కానీ ఇతర దేశాల్లో, ఇజ్రాయెల్ దేశంలో వారు వాడేటటువంటి నూనె ఒలీవ నూనె. ఇంత శ్రేష్టమైన, ఇంత పవిత్రమైన ఆ చెట్టుతో ఎవరు పోల్చబడ్డారండి? మన పిల్లలు పోల్చబడ్డారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నీ ఇంటిలో ఒలీవ మొక్క ఉంటే నీకు ఎంత ఆశీర్వాదమో చూడండి. హైందవుల గృహాలకు వెళ్ళండి, అక్కడ ఇంటి ముంగిట తులసి చెట్టు ఉంటుంది కదా. మరి ఇశ్రాయెల్ దేశానికి మనం వెళితే ఆ ఇంటి ముంగిట, ప్రతి ఇంటి ముంగిట ఒక ఒలీవ మొక్క ఉంటుంది, ఒక ఒలీవ చెట్టు ఉంటుంది. ఆ ఒలీవ చెట్టుతో మన మనవరాండ్రు, మన మనవళ్ళు, మన కుమారులు, మన కుమార్తెలు పోల్చబడ్డారని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకొక విషయాన్ని చూద్దాం. 5వ మాట చూద్దాం. ఆ సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మళ్ళీ చెప్దామండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వచనంలో ఈ 5వ మాట మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్దామా? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. మళ్ళీ చెప్దామా? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోన్ అంటే చర్చ్ అండి. మీ బైబిల్లో మీరు రాసుకోండి. ఎక్కడ సియోను అనే మాట కనపడ్డా, ఎక్కడ సియోను అనే మాట కనపడ్డా అది దేవుని సంఘం. ఎక్కడ యెరూషలేము అని మీకు కనిపించినా అది దేవుని సంఘం. ఇప్పుడు చెప్దాం ఒక మాట ఏంటంటే, ఆ సియోను బదులుగా బేతనియలో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నాతో కలిసి చెప్పండి. బేతనియలో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను రక్షణ లేనప్పుడు హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్కి వచ్చాను. ఆ చర్చ్ ద్వారా దేవుడు దీవించాడు. దేవుడికి వందనాలు. అక్కడ ప్రభు ఉన్నాడు. అక్కడ ప్రభు ఉండి నాకు రక్షణ సువార్తను అందించాడు. ఈ సంఘం నుండి చాలామంది మేలు పొందిన వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ బ్యాచిలర్స్గా వచ్చి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఇక్కడ మామూలుగా వచ్చి సావుకులైన వాళ్ళు, ఎంతోమంది బ్లెస్ చేయబడినటువంటి వాళ్ళు. ఇక్కడ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చిన వాళ్ళని చూశాను. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రమోషన్లు వచ్చిన వాళ్ళని చూశాను. ఒకప్పుడు సైకిల్ మీద వచ్చిన వాళ్ళు ఇప్పుడు మంచి కార్ల మీద వచ్చే వాళ్ళని చూశాను. దేవుడు ఏమంటున్నారంటే, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నాన్న సియోనులో ఉన్నాడు, అందుకే తండ్రి సంఘముతో ఆయన పని చేస్తూ ఉన్నాడు. నాన్న చర్చిలో ఉన్నాడు, నాన్న పని కలిగి ఉన్నాడు. ఈ పనిని బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన చెప్తున్నాడు. ఏ దీవెనలైనా మీరు గమనించండి, చర్చ్ ద్వారానే కలుగుతాయండి. దేవుని వాక్యం చెప్పే సత్యం అది. నేను చెప్పే విషయం కాదు ఇది. శామ్యూల్ బాబు చెప్పే సత్యం కాదు ఇది. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, మనము దీవించబడ్డానికి కేంద్ర స్థలం ఏంటంటే బేతనియా.
ఒకవేళ నువ్వు వేరే చర్చిలో సభ్యుడిగా ఉన్నావేమో, ఆ సంఘము ద్వారా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతా ఉన్నాడు. బ్లెస్ చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సియోను అంటే సంఘము, అది జ్ఞాపకం ఉంచుకోండి. సంఘము ద్వారానే నీకు ఆశీర్వాదం. కనుక సంఘం ద్వారా ఒకవేళ గుడ్డి వాళ్ళ దగ్గర పనిచేయాలనుకుంటున్నావా, చర్చ్ ద్వారా చేయండి. సువార్త ఎక్కడైనా ప్రకటించాలనుకుంటున్నావా, చర్చ్ ద్వారా మీరు చేయండి. వితంతువులకు ఏదైనా మీరు డబ్బు ఇవ్వాలనుకుంటున్నారా, చీరలు ఇవ్వాలనుకుంటున్నారా, బట్టలు ఇవ్వాలనుకుంటున్నారా, సంఘం ద్వారా మీరు చేయండి. ఎందుకంటే ఈ సంఘం నుండే దీవెనలు లోనికి వెళతాయి. ఈ సంఘం నుండే ఇక్కడ నుండే జలము ఉముగుతుంది. ఇక్కడ నుండే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు సియోను గురించి ఆయన చెప్పాడంటే, సియోనులో నుండి ఆశీర్వాదాలు ఉన్నాయి. నంబర్ 1, సియోనులో దీవెనలు ఉన్నాయి. నంబర్ 1. రెండవది, సియోను దేవుని నివాసము. కీర్తనకారుడు అన్నాడు, సియోను దేవుని నివాసము. సియోనికి పునాది వేసింది దేవుడే. 87వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సియోను గుమ్మములు అంటే దేవునికి ఎంత ఇష్టమో బైబిల్లో రాయబడి ఉంది. సియోనులో ఆయన సింహాసనము ఉంది. సియోనులో ఆశీర్వాదం ఉంది. సియోను గుమ్మములు అంటే ఆయన ఆ తలుపులు ఆయనకు చాలా ఇష్టంగా ఉన్నాయని బైబిల్లో చూస్తున్నాం. సియోనులో నుండే దావీదు మహారాజు రాజ్య పరిపాలన చేశాడు. సియోను కేంద్రంగా ఉంది. మీకు ఇంకో మాట కూడా చెప్తాను ఏంటంటే, 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభుల వారు 1000 ఏళ్ల పాలన అని మనం చెప్పుకుంటాం కదా. ఆ 1000 ఏళ్ల పాలనలో సియోను క్రీస్తు యేసు ప్రభు యొక్క రాజధానిగా ఉన్నది. ఆ మాట మీరు మర్చిపోవద్దు. ఆయన రాజుగా రాబోతున్నాడు. సియోను రాజధానిగా ఉంటుంది. అలాంటి సియోనులో నుండి నీకు దీవెనలు కలుగుతాయి. కాబట్టి ఎప్పుడు సంఘాన్ని దూషించవద్దు, దైవజనులను దూషించవద్దు. సంఘం నాకేం చేసింది అనొద్దు. సంఘం చేసిన విషయాలు ఇక్కడ మీకు తెలుసా? ఇక్కడ చాలా మంది బిడ్డలు పనులు చేస్తూ ఉన్న వాళ్ళు ఇక్కడ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. విదేశాల్లో దీవించబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రియ సిస్టమ్ దగ్గర జాయ్ అన్న అబ్బాయి ఉండేవాడు. మీకు తెలుసు జాయ్. ఇక్కడ మైకులు పెడతా ఉండేవాడు. ఇక్కడే ఒక అమ్మాయి సండే స్కూల్ టీచర్గా పనిచేసేది ఎలిజబెత్ని ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిది మిరియాలు కూడా ఏదో ఇక్కడ ట్రైనింగ్ చేయడానికి అని వచ్చింది. యూకే వెళ్ళిపోయారు ఇద్దరు. మరి ఆమెకు డెలివరీ అయింది. ఎలిజబెత్ పనిచేయడం లేదు. ఎలిజబెత్ వీసా ఉన్నందువలన డిపెండెంట్గా జాయ్ కూడా వెళ్ళాడు. ఆమె డెలివరీ అయినందువలన ఎలిజబెత్ పనిచేయడం లేదు. ఒక జాయ్ మాత్రమే పనిచేస్తున్నాడు. ప్రతి నెల మీరు గమనించండి, ప్రతి నెల దేవునికి కానుక పంపిస్తాడు. కష్టించి పని చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప పనేమి కాదండి. ఆయన అసలు పని చేయడానికి ప్రభుత్వం వాళ్ళు కొన్ని గంటలు మాత్రమే అనుమతిస్తారు. అయినా కూడా దేవుని మర్చిపోలేదు, సియోనును మర్చిపోలేదు, బేతనీను మర్చిపోలేదు. మన పిల్లలు ఎంతమంది బయటకు వెళ్ళారో నేను అప్పుడప్పుడు చెప్తాను, సియోనును జ్ఞాపకం చేసుకోండి అనని, సియోనును మననం చేసుకోండి అనని. ఒకవేళ వాళ్ళు అలా చేయగలిగితే ఎంత సువార్త సేవ అయినా మనం చేయడానికి ఆస్కారం ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. మళ్ళీ చెప్దామండి. తండ్రి ఎవరెవరితో ఉన్నాడు? ఒకటి, తండ్రి దేవునితో. రెండవది, తండ్రి తృప్తితో ఉన్నాడు. తండ్రి భార్యతో ఉన్నాడు. తండ్రి పిల్లలతో ఉన్నాడు. ఐదవది, తండ్రి సంఘము సియోనుతో ఉన్నాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను, సమయము అయిపోయింది. తండ్రి భవిష్యత్తుతో సంబంధం కలిగి ఉన్నాడు. అదేంటండి నాన్నగారి భవిష్యత్తు ఏంటి అని అంటే, బైబిల్లో ఏముంది? 128వ కీర్తన 6వ వచనం చూడండి. 128వ కీర్తన 6వ వచనంలో, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. నాతో కలిసి చెప్పండి, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. మళ్ళీ చెప్దామా? నీ పిల్లల పిల్లల్ని నీవు చూచెదవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల పిల్లల్ని మనం చూస్తాం. నీ కుమారుని యొక్క కుమార్తెలను, నీ కుమార్తె యొక్క కుమార్తెలను నీవు చూస్తావు అంటున్నాడు దేవుడు. అనగా భవిష్యత్తును తీసుకొచ్చి ముందే నీ చేతిలో పెట్టాడు ఆయన. అనగా రాబోయే రోజులలో
నీ కుమార్తెకు వివాహం అవుతుంది, నీ కుమారునికి వివాహం అవుతుంది. వారి పిల్లల్ని మీరు చూస్తారు, వారు వృద్ధి పొందడాన్ని మీరు చూస్తారు, వారు అభివృద్ధి పొందడాన్ని మీరు చూస్తారు, వారు బ్లెస్ చేయబడ్డాన్ని మీరు చూస్తారని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. విలియం బూత్ అనే ఒక దైవజనుడు గురించి నేను చదువుకుంటూ ఉన్నాను. ఆ దైవజనుడు ఎంత ఆ విలియం బూత్ అనే ఆయన వాళ్ళ నినాదం ఏంటంటే సూపు సోపు సాల్వేషన్. అంటే సూప్ సోప్ సాల్వేషన్ అంటే అర్థం ఏంటంటే, ఎవడన్నా ఒక భిక్షగాడికి మనకు కనపడ్డాడు, వాడిని ఇంటికి తీసుకురండి, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వానికి కొంచెం భోజనం పెట్టండి, సూప్ ఇవ్వండి, అంటే బువ్వ పెట్టండి అని. తర్వాత అన్నం పెట్టిన తర్వాత సోప్ అని అన్నాడు. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళ నినాదం ఇది. తర్వాత సోప్ అంటే వాడిని శుభ్రంగా కడగండి, ముందేం పెట్టాలండి, కడుపుకి భోజనం పెట్టాలి, తర్వాత శుభ్రం చేయాలి, వాడు మాసిపోయిన గడ్డం ఉన్నా మాసిపోయిన బట్టలున్నా అవి తీసేయండి, తర్వాత సాల్వేషన్ అని అన్నాడు. అంటే రక్షణ గురించి చెప్పండి అని అన్నాడు. ముందు మనం ఏం చేస్తాం, రక్షణ గురించి చెప్పి వాడికి ఇష్టమైతే అన్నం పెడతాం, లేకపోతే పంపిస్తాం. కానీ ఆ దైవజనుడు ఎంతో శ్రమపడి నిరుపేదల మధ్యలో పనిచేశాడు. ఆయన జనరల్గా ఉన్నాడు, అంటే వాళ్ళకి పాస్టర్లు రెవరెండ్ అట్లా ఏముండవు, జనరల్ అని పిలుస్తారు. వాళ్ళు ఆయన జీవితకాలం అంతా సాల్వేషన్ ఆర్మీకి జనరల్గా ఉండి 130 దేశాలలో ఈ సాల్వేషన్ ఆర్మీ చర్చిలు ఉన్నాయండి. వాళ్ళు నిరుపేదలకు సహాయం చేసేవారు ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పిల్లలు, ఆయన గ్రాండ్ చిల్డ్రన్ సాల్వేషన్ ఆర్మీని వాళ్ళు ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు. మీరు ఏ దేశం వెళ్ళినా సరే సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి మంచి బట్టలు వేసుకొని వచ్చింది, చాలా బాగున్నాయి నాన్న బట్టలు అంటే, సాల్వేషన్ ఆర్మీ చర్చిలో నాకు ఇచ్చారని ఆ చిన్న పాప చెప్తా ఉంది. అంటే అక్కడ కూడాను ఆ వస్త్రాలు ఏమైనా బట్టలుంటే వాళ్ళు చర్చిలో ఇస్తారు, సంఘ సభ్యులు ధనాన్ని ఇస్తారు, వాళ్ళకి ఇల్లులు కట్టిస్తారు, అన్నం పెడతారు, తర్వాత ఒకవేళ ఫీజులు కట్టుకోలేకపోతే ఫీజులు కడతారు. అంత సోషల్ వర్క్ మీద ఆ సంస్థ ఆధారపడి ఉంది. రక్షణ సువార్త కూడా చెప్తారు. సరే, ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, విలియం బూత్ తర్వాత వారి పిల్లలు ఆ సంస్థలలో పనిచేశారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. 128వ కీర్తన 6వ వచనంలో ఆఖరిలో ఇశ్రాయేలు మీద ఏముంటున్నట్టండి, సమాధానం ఉండునుగాక. అవును ప్రియమైన బిడ్డలారా, సమాధానము కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుతూ ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. చాలామంది సమాధానంతో ఉండరు, కాబట్టి ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఇంకో మాట ఏమంటున్నాడు, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు అంటున్నాడు. యెరూషలేము అంటే సియోను, సియోన్ అంటే యెరూషలేము, ఈ రెండు ఒక దగ్గర ఉంటాయి. సియోన్ అయినా యెరూషలేమైనా దేవుని మందిరమే. ఇక్కడ అంటున్నాడు, యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు, బేతనీకు క్షేమం కలుగుట. మనందరం చూస్తున్నాం. ఒకప్పుడు మనకి ఏమీ లేదు, మనకి దేవాలయం లేదు, మనకు ఇలాంటి షడ్డు లేదు, భూమి లేదు, కానుకర్రలు లేవు, తబలాలు లేవు, డ్రమ్స్ లేవు, మైక్ లేదు, ఏమి లేవు. ప్రభు ఈరోజు అన్నీ ఇచ్చాడు అని అంటే సియోనుకు క్షేమము కలుగుట నీవు చూస్తావని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులైన వాళ్ళందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించి కాపాడాలని నా ప్రార్థన అయి ఉన్నది. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక మంచి నాన్న ఉంటే ఆ కుటుంబం ఎంత వర్ధిల్లుతుందో బైబిల్ గ్రంథంలోనే చూసాం. ఒక మంచి నాన్నను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రితో పిల్లలు, తండ్రితో క్రైస్తవ సంఘము, తండ్రితో దేవుడు, ఇలాంటి విషయాలన్నీ కూడా 128వ కీర్తన ద్వారా మేము ఆలోచన చేసాం. మీకు వందనాలు. నాన్న సరిగా ఉంటే కుటుంబం అంతా సరిగా ఉంటుందని మేము నేర్చుకున్నాం. నాన్న రెక్కల కష్టార్జితంతో మేమందరం బ్రతకగలిగాం. మీకు వందనాలు.
మా నాన్నకంటే పైన పరలోక తండ్రిగా మీరు ఉన్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సృష్టి ఏదీ లేనప్పుడు నాన్నగా మీరొక్కరే ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న ప్రతి తండ్రిని మీరు దీవించండి ప్రభువా. వారి రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు. విదేశాల్లో మా బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారందరిని బట్టి మీకు మహిమ, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకోవచ్చు. యేసు స్వామి అతి పరిశుద్ధమైన నామం బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి. ఆమెన్. ఇంకొకసారి చెప్దామా?